హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కటి గ్రేవీతో కమ్మగా కారంగా చింతపండు లేకుండా చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. పులుపు తినని వాళ్ళ కోసం ఈ చేపల ఇగురు లేదా చేపల ఫ్రై మంచి రెసిపీ అండి. మీరు చివరి వరకు తప్పకుండా వీడియోని చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ చేపల ఇగురును ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. నేను ఇక్కడ అర కేజీ వరకు చేపలను తీసుకొని సాల్ట్ వాటర్లోకి వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. కారం మొత్తం ముక్కలకి పట్టేంతవరకు ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి కారం చక్కగా పట్టింది. ఈ ముక్కలను మనం పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకొని వీటిని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు, మాడిపోయి మనకు మసాలా టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు మనం చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఇలా మెత్తగా పౌడర్ బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 2 వెల్లుల్లి ముక్కలు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, మనకి మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ అయిపోయింది కదా. ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఉల్లిపాయ కాడల్ని వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా వేసుకొని వీటిని కూడా మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఉల్లికాడలు వేస్తే చేపల ఎగురు చాలా రుచిగా ఉంటుందండి. అలాగే నేను ఇక్కడ పెద్ద టమాటాలు 3 తీసుకొని ఇలా చాపర్లో వేసుకొని సన్నగా బ్లెండ్ చేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని వేసుకొని టొమాటో ముక్కల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపు మొత్తం టమాటో ముక్కలు పోపు మొత్తానికి పట్టించే వరకు బాగా కలుపుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసేసుకొని రెండింటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, మనకి చక్కగా ఆయిల్ పైకి తేలిందండి. ఇలా పైకి తేలితే మనకి ఉల్లిపాయ పేస్టు మసాలా చక్కగా ఫ్రై అయినట్టు. అలాగే ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ పైకి తేలి చక్కగా గ్రేవీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఫిషెస్ని ఒకటికొకటి వేసేసుకోవాలండి. మనం ఫిష్ ఫ్రైని చేసుకున్నప్పుడు ఇలా వెడల్పు పాటి గిన్నెను తీసుకుంటే మనకి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ముక్క విరిగిపోకుండా వేసిన ముక్కలు అలాగే ఉండిపోయి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఒకసారి అటు ఇటు ముక్కల్ని జరుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ముక్కల్ని మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే ముక్కలు త్వరగా ఉడికిపోయి మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. మనం ఎక్కడా గరిటెతో పెట్టకుండా ఇలా మనం క్లాత్తో మనం ఒకసారి అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. గ్రేవీ కూడా మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక్కసారి మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మనం కర్రీని ఉడికించుకోవాలండి.
చూడండి మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు కొంచెం ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మరొకసారి ఇలా తిప్పుకోవాలండి. చూడండి ముక్కలు కూడా మనకి ఉప్పు కారం చక్కగా పట్టిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల ఇగురుని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మనం చింతపండు లేకుండా ప్రిపేర్ చేసాం కాబట్టి తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.